హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కానర్ క్లాస్ని యూజ్ చేసి రన్ టైంలో వాల్యూస్ తీసుకుని ప్రోగ్రామ్స్ అనేది రన్ చేద్దాం. మన ప్రీవియస్ వీడియోస్లో ఏం చేసాము, స్టాటిక్గా మనమే వాల్యూస్ తీసుకుని ప్రోగ్రామ్స్ అనేది రన్ చేసేవాళ్ళం స్టాటిక్గా. కానీ ఇప్పటి నుంచి డైనమిక్ వాల్యూస్ తీసుకుని స్కానర్ క్లాస్ ద్వారా ప్రోగ్రామ్స్ అనేది రన్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ మీద రైట్ క్లిక్ చేయండి, న్యూలోకి వచ్చి జావా ప్రాజెక్ట్లోకి రండి. ఓకే, జావా ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఏమనిద్దాం, జావా యూజర్ ఇన్పుట్ అనిద్దాం, ఓకేనా. ఓకే, ఫినిష్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఆర్సిలో మాడ్యూల్ ఇన్పుట్ జావా ఇది డిలీట్ చేసేయండి, ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. న్యూలోకి వచ్చి దీని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి న్యూలోకి వచ్చి ప్యాకేజ్. ఓకే, ప్యాకేజ్లో మనకి ప్యాకేజ్ నేమ్ ఇద్దాం, కామ్ డాట్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ డాట్ యూజర్ ఇన్పుట్. ఓకే, ఫినిష్ నొక్కండి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాకేజ్లో న్యూలోకి వచ్చి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. క్లాస్ నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ యూజర్ ఇన్పుట్ యూజింగ్ స్కానర్. ఓకే ఓకే ఇప్పుడు దీనిలో ఒక మెయిన్ మెథడ్ రాదు, ఓకేనా. మెయిన్ అని కంట్రోల్ స్పేస్ నొక్కండి, అది సజెషన్లో వచ్చింది, ఎంటర్కి కొట్టండి. ఓకే, ఇప్పుడు స్కానర్ క్లాస్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కొత్త కాన్సెప్ట్, ఏదన్నా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ప్రీవియస్ దానిలో ఏదో ఫాల్ట్ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చేదే ఈ న్యూ కాన్సెప్ట్, ఓకేనా. ఈ స్కానర్ కూడా దేన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందో తెలుసుకుందాం ఫస్ట్, ఓకేనా. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అంటున్నా, ఇంట్ బి ఈక్వల్ టు 20 అంటున్నా, అవునా. ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంట. ఓకే ఓకే ఇప్పుడు ఊరికే ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం సేమ్. ఓకే, సేవ్ చేసి F11 నొక్కండి, రన్ చేస్తే ఓకే 30 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఎడిషన్ ఆపరేషన్ ప్రతిసారి 10 20 చేస్తానంటే కాదు కదా. ఒకవేళ నేను ఒక 200 ప్లస్ ఒక 400 చేయొచ్చు కదా. ఓకే, రన్ చేస్తున్నా. ఓకే 600 వచ్చింది, ఓకేనా. ఓకే, మీరు ఎగ్జాంపుల్గా క్యాలిక్యులేటర్ అప్లికేషనే తీసుకోండి. ఓకే, మనం ఎలా మాన్యువల్గా ప్రోగ్రాంలో చేంజ్ చేస్తాం అంటే చెయ్యం. అది రన్ టైంలో, అదే నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేసావంటే అది రన్ చేస్తున్నావు, రన్ టైంలో నువ్వు వాల్యూస్ ఇస్తున్నావు, అది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. కానీ మనం ఇక్కడ జావాలో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం స్టాటిక్గా ప్రోగ్రాంలోనే వాల్యూస్ ఇస్తున్నాం. ఓకే, ఒకవేళ వాల్యూస్ చేంజ్ చేయాలంటే మనం ప్రోగ్రాంలోకి వచ్చి వాల్యూస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే మన స్కానర్ క్లాస్, ఓకేనా. అర్థమైందా. ఇలా స్టాటిక్గా కాకుండా డైనమిక్గా వాల్యూస్ ఇవ్వడానికి వచ్చిందే మన స్కానర్ క్లాస్, ఓకేనా. స్కానర్ క్లాస్ని యూజ్ చేసి ఇప్పుడు ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ స్కానర్. ఓకే, ఎస్సి. ఓకే, ఇది ఒక రెఫరెన్స్ వేరియబుల్, ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్కానర్ అనే క్లాస్ ద్వారా మనం జావాలో కన్సోల్లో ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా. ఈ స్కానర్ అనే క్లాస్. ఓకే, ఫస్ట్ ఈ స్కానర్ క్లాస్ని యూజ్ చేయాలంటే మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, నేను ఫర్దర్ వీడియోస్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కూడా మీకు నేర్పిస్తాను. ఇప్పటి వరకు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ క్లాస్ నేము రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్ ఇస్తాం. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏమని ఇచ్చాం, స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని ఇచ్చాం, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. దీని ద్వారా మన కీబోర్డ్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ఈ స్కానర్ అనేది తీసుకునేది, ఓకేనా. స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటుందండి. ఓకే, ఇప్పుడు అయినా ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఈ స్కానర్ అనే క్లాసు ఏదో ప్యాకేజ్లో ఉంది, ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటేనే ఈ స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేసుకోగలం, ఓకేనా.
ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు కాన్ డాట్ ప్రాక్టీస్ యూజర్ ఇన్పుట్ ఉంది. దీనిలో యూజర్ ఇన్పుట్ యూజింగ్ స్కానర్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ని నేను ఈ జావా బేసిక్స్ దానిలో యూజ్ చేయాలంటే ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేయాలి. అలాగే ఈ స్కానర్ క్లాస్ని యూజ్ చేయాలంటే ఇక్కడ కర్సర్తో హోవర్ అవ్వండి, మనకు సజెషన్లో చూపించింది ఇంపోర్ట్ స్కానర్ జావా డాట్ యూటిల్ అని. ఓకే, ఇది నొక్కితే మనకు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేస్తుంది, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఈ ఇక్కడ వరకు ప్యాకేజ్ ఇది జావా డాట్ యూటిల్, దానిలో ఉండే ఈ క్లాస్ని తీసుకురమ్మంటున్నాం. లేదు నేను ఇక్కడ స్టార్ ఇస్తానంటే దానిలో ఉండే ప్రతి క్లాసు ఇక్కడ మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకేనా, స్టార్ ఇస్తే ఆల్ క్లాసెస్. ఓకేనా, అదే నేను ఓన్లీ స్కానర్ అని ఇస్తే మనకి స్కానర్ క్లాస్ మాత్రమే ఇంపోర్ట్ అవుతాయి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కావాలంటే ఈ స్కానర్ క్లాస్ ఓపెన్ చేయండి. ఈ స్కానర్ క్లాస్ ఎలా ఓపెన్ చేశానంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకోండి, కంట్రోల్ పట్టుకుని మౌస్తో క్లిక్ చేయండి. ఓకే, ఈ మన స్కానర్ క్లాస్ని ఓపెన్ చేస్తే ఆ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉందో చూడండి, ప్యాకేజ్ జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లో ఉంది. ఓకేనా, దీనిలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ అన్నీ మనం ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేస్తాం. ఓకే, ఒకసారి ఇది ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి వచ్చేస్తే ఇప్పుడు మన ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి, డేటా టైప్స్ వీడియో. ఓకే, ఇప్పుడు ప్రతి డేటా టైప్ని స్కానర్ క్లాస్ని యూజ్ చేసి, ఎందుకంటే నేను ప్రతిసారి ఒక ఇంటనే తీసుకోను కదా, ఒకసారి షార్ట్, ఒకసారి ఫ్లోట్, ఒకసారి డబుల్, ప్రతి డేటా టైప్ని స్కానర్ని యూజ్ చేసి రన్ టైంలో వాల్యూస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బైట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ బైట్ చూద్దాం. ఓకే, బైట్ వాల్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఇక్కడ ఒక మెథడ్ ఉండేది. ఓకే, బైట్ వాల్యూ తీసుకోవడానికి ఎస్సీ డాట్ నెక్స్ట్ బైట్. ఓకే, నెక్స్ట్ బైట్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ బైట్ అనే మెథడ్ మనం ఇక్కడ వాల్యూస్ ఇస్తాం చూసా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఈ వేరియబుల్కి సెట్ చేస్తే. ఓకే, ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది, ఇక్కడ మనం వాల్యూ ఇద్దాం. ఓకే, ఇక్కడ నీకు ఎలా తెలిసింది ఆ బయట వాల్యూ ఇవ్వాలని? మనం ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకుంటాం సిస్ అవుట్ అని ఇచ్చి ఎంటర్ ఏ షో వచ్చి బయట వాల్యూ కదా, బయట వాల్యూ. ఓకే, ఒక్కసారి ఇది సేవ్ చేద్దాం, రన్ చేద్దాం, F11 నొక్కండి. ఓకే, ఎంటర్ ఏ బయట వాల్యూ ఉంటుంది, నేను 12 ఎంటర్ చేశాను. ఓకే, చూసారా ఇక్కడ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ అంటే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వగానే కర్సర్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. ఓకే, ప్రింట్ వెళ్ళాను కాబట్టి. ఓకే, 12 అనేది ఎంటర్ చేశాను. మరి నాకు సక్సెస్ఫుల్గా దీనిలో స్టోర్ అయిందో లేదో ఎలా తెలిసింది? దాన్ని యూజ్ చేస్తేనే కదా. ఓకే, సరే దాన్ని యూజ్ చేద్దాం. సిస్ అవుట్ బయట అని ఇచ్చి బయట వాల్యూ. ఓకే, ఒకసారి సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ బయట వాల్యూ ఉంటుంది, నేను ఒక 12 ఇచ్చాను, బయట ఇస్ 12 అని వచ్చింది. ఓకే, సక్సెస్ఫుల్గా ఇక్కడ మనం ఎంటర్ చేసిన కన్సోల్లో వాల్యూని తీసుకుని ఈ మెథడ్ ద్వారా మనం దీనిలోకి స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొక వాల్యూని తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, షార్ట్. ఓకే, ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి, డేటా టైప్స్ వీడియో. అందులో నేను ఆ రేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బైట్స్లో మనకి ఇది ఎంతవరకు రేంజ్ అనేది తెలుస్తుంది. ఓకే, బైట్ వాల్యూ ఇదిగోండి, ఇక్కడ చూడండి, బైట్ వాల్యూ అనేది -128 to 127. ఓకే, ఇంతకంటే పెద్ద వాల్యూస్ స్టోర్ చేయాలన్నప్పుడు నేను దేనికి వెళ్ళాలి, షార్ట్కి వెళ్ళాలి. షార్ట్ కంటే పెద్ద వాల్యూస్ అన్నప్పుడు ఇంటిజర్కి. అలా మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, షార్ట్. ఓకే, షార్ట్. ఓకే, మళ్ళీ మనం ఒకసారి సిస్ అవుట్ ఇచ్చుకొని ఎంటర్ ఏ షార్ట్ వాల్యూ. ఓకేనా, షార్ట్
షార్ట్ వాల్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ ఓకే. ఆ మెథడ్ని ఎలా కాల్ చేస్తాం అంటే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి కాల్ చేస్తాం. ఓకేనా. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ షార్ట్ ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వేరియబుల్ నేమ్స్ మెథడ్ నేమ్స్ అనేది మనం క్యామెల్ కేస్ అనేది ఫాలో అవుతాం. ఓకే. క్యామెల్ కేస్ అంటే 2 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఫస్ట్ అంతా స్మాల్ ఇస్తాం, తర్వాత సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇస్తాం. ఇక్కడ ఒకటి చూడండి, ఆ మెథడ్ నేమ్ ఇచ్చాం, 2 వర్డ్స్ ఉన్నాయి, నెక్స్ట్ అనేది మొత్తం స్మాల్లో ఉంది. ఓకే. తర్వాత సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉంది. అలా క్యామెల్ కేస్ అనేది ఫాలో అవుతాం. ఓకేనా. క్యామెల్ కేస్ ఫాలో అవుతాం వేరియబుల్ నేమ్స్కి మెథడ్ నేమ్స్కి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. దీన్ని కూడా సిస్ అవుట్ ఓకే. సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ నొక్కండి. షార్ట్ అని చెప్పి ఆ షార్ట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. షార్ట్ వాల్యూ ఓకే. ఓకే. షార్ట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ డేటా టైపు ఇంటిజర్ కదా. ఓకే. సిస్ అవుట్ ఓకే. కంట్రోల్ స్పేస్ నొక్కండి. ఓకే. ఎంటర్ ఏ ఇంట్ అంటున్నా, ఇంట్ వాల్యూ అంట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏమన్నాం, ఒకసారి కింద పెట్టేసి ఇంట్ వాల్ ఓకే ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్. ఓకేనా. ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్ అవుట్ ఇంట్ అని చెప్పి ప్లస్ ఇచ్చి ఇంట్ వాల్ ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ ఒకసారి దీన్ని గెస్ చేయండి. లాంగ్కి ఏ మెథడ్ యూజ్ చేస్తామో ఒకసారి గెస్ చేయండి. ఓకే. ఎంటర్ ఏ లాంగ్ వాల్యూ ఓకే. ఓకే. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏ యూజ్ చేస్తామో గెస్ చేయండి. ఏ మెథడ్ గెస్ చేయండి. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, క్యామెల్ కేస్ కదా, ఇక్కడ నెక్స్ట్ ఇంటి కాబట్టి ఇంటూ, మరి ఇక్కడ నెక్స్ట్ లాంగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాంగ్ ఎల్ అనేది క్యాపిటల్. ఓకే. ఇప్పుడు లాంగ్ వాల్యూ తర్వాత మనకి ఇంకా ఏ డేటా టైప్ ఉంది, లాంగ్ వరకు అయిపోయినాయి. దీనిలో ఫ్లోట్ డబుల్ ఉంది. ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్ అవుట్ అని ఇచ్చి లాంగ్ వాల్ ఓకే. ఓకే. సేవ్ చేద్దాం. ఓకే. తర్వాత ఏంటి, ఫ్లోట్. ఓకే. సిస్ అవుట్ ఎంటర్ ఏ ఫ్లోట్ వాల్యూ ఓకేనా. ఫ్లోట్ వాల్యూ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అనే మెథడ్. ఓకేనా. తర్వాత మనకి ఎంట్రీ డబుల్ కదా, ఒకసారి ఇది కూడా ప్రింట్ చేద్దాం. ఒకసారి ఇది కూడా ప్రింట్ చేస్తే మనకు తెలిసింది. సిస్ అవుట్ ఓకే ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్ వాల్యూ ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ డబుల్ కదా. సిస్ అవుట్ ఎంటర్ ఏ డబుల్ వాల్యూ ఓకేనా. డబుల్ వాల్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ డబుల్ ఓకే. ఓకే. ఈ డబుల్ని కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకేనా. సిస్ అవుట్ డబుల్ ఓకే ప్లస్ డబుల్ వాల్
ఓకే. ఒకసారి ఇదంతా సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ఓకే. F11 నొక్కండి. ఓకే. ఒకసారి ఇది పెద్దది చేస్తా. ఎంటర్ ఏ బైట్ వాల్యూ ఉంటుంది. ఒక 23 ఇచ్చా. ఓకే. ఇంకొంచెం పెద్ద వాల్యూ షార్ట్. ఓకే. ఇంకొంచెం పెద్ద వాల్యూ ఇచ్చా. ఎంటర్ ఏ ఇంటిజర్ వాల్యూ ఇంకొంచెం పెద్దది. ఓకే. ఇప్పుడు లాంగ్ వాల్యూ నాకు ఇంకా పెద్దది ఎంటర్ చేయాలనుకుంటే లాంగ్ వాల్యూకి వెళ్తాం. ఓకే. ఫ్లోట్ డెసిమల్ డిజిట్స్ ఎంటర్ చేయాలంటే మనం ఫ్లోట్కి వస్తాం. ఓకే. డబుల్లో ఇంకా డెసిమల్ వాల్యూస్ ఇంకా కొంచెం ఎక్కువ ఎంటర్ చేయాలంటే డెసిమల్ వాల్యూస్ ఇదిగోండి అన్నీ కరెక్ట్గా మనకి ప్రింట్ అయినాయి. ఒకసారి చెక్ చేయండి కావాలితే. ఓకే. అన్నీ కరెక్ట్గా ప్రింట్ అయినాయి. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రింగ్ని ఇంకా మనకి ఏ డేటా టైప్ ఉన్నాయి, బులియన్ కూడా ప్రింట్ చేసేద్దాం. ఒక్క నిమిషం. బులియన్ కూడా రీడ్ చేసుకొని ప్రింట్ చేద్దాం. సిస్ అవుట్ ఎంటర్ ఏ బూలియన్ వాల్యూ. ఓకేనా. ఓకే. బూలియన్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ బులియన్. ఓకే. ఇప్పుడు బులియన్ రీడ్ చేసుకుంటే ఒకసారి దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకేనా. బులియన్ కూడా ప్రింట్ చేద్దాం. బూలియన్. ఓకే. ఇక్కడ మనం బూలియన్ ఇస్తాం. బూలియన్ సేవ్ చేసా. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా. ఒకసారి పెద్ద చేద్దాం. ఎంట్రీ బయట వాల్యూ 23 అంటున్నా. ఇది ఒక ఇంటీజర్ లాంగ్ వాల్యూ. ఓకే. మనకు ఒక డెసిమల్ పాయింట్ వాల్యూ డెసిమల్ డిజిట్స్ ఇంకొంచెం ఎక్కువ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. ఎంట్రీ బులియన్ వాల్యూ ఏంటి, ట్రూ. ఓకే. అన్ని కరెక్ట్గానే మనకి ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఒక క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ని రీడ్ చేసే ముందు మనం ఒక స్ట్రింగ్ని రీడ్ చేద్దాం. ఓకేనా. ఓకే. ఇదంతా కామెంట్ చేసేస్తా ఇక్కడ వరకు. ఓకే. కంట్రోల్ స్లాష్ నొక్కండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ని రీడ్ చేసుకుందాం. ఓకేనా. ఓకే. ఫస్ట్ స్ట్రింగ్ని కాదు, ఒక వర్డ్ వరకు రీడ్ చేసుకుందాం. ఓకే. సిస్ అవుట్ అని పెట్టి ఎంటర్ ఏ వర్డ్. ఒక వర్డ్. ఓకేనా. దానికి ఏంటి వర్డ్ ఏంటి, స్ట్రింగే కదా. ఇప్పుడు స్ట్రింగ్ వర్డ్ అని ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ఉంది. ఇది ఓన్లీ ఒక వర్డ్ వరకు రీడ్ చేసుకునేది. ఓకేనా. ఒకసారి దీనికి ప్రింట్ కూడా చేద్దాం. అప్పుడు మీకు వర్క్ ఏంటో అర్థమైంది. వర్డ్ ఈజ్ అని చెప్పి వర్డ్ని ప్రింట్ చేస్తున్నాం. F11 అంట. ఓకే. ఇక్కడ చూడండి ఎంటర్ ఏ వర్డ్ ఉంది. ఓకే. సరే, అది వర్డ్ రీడ్ చేసుకుంటుందో లేదో మీకు ఇప్పుడు చూపిస్తా. హలో వరల్డ్ అంట. ఓకే. హలో వరల్డ్ అన్న కదా. సారీ. ఓకే. హలో వరల్డ్ అన్న. ఇప్పుడు ఇది ఒక వర్డ్ని మాత్రమే రీడ్ చేసుకుంటుంది. ఎక్కడైతే స్పేస్ ఇచ్చామో అది వర్డ్ ఎండింగ్ కదా. ఇక్కడ నుంచి ఇది ఇంకొక వర్డ్. ఓకే. ఇది ఇక్కడ వరకు స్టోర్ చేసుకుంటుంది. కావాలంటే ఒకసారి చూడండి. అదిగో వర్డ్లో ఏం స్టోర్ అయింది, ఓన్లీ హలో మాత్రమే స్టోర్ అయింది. సరే, నేను ఎంటైర్ స్ట్రింగ్ మొత్తం స్టోర్ చేసుకోవాలి, ఎంటైర్ లైన్ మొత్తం స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనం దేనిలోకి వస్తాం, నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఉంటుంది. ఓకేనా. సిస్ అవుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఎంటైర్ స్ట్రింగ్ని ఇప్పుడు రీడ్ చేసుకుందాం. ఓకే. స్ట్రింగ్ ఎస్టీ ఈక్వల్ టు ఓకే అట్లా ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఉంది. ఓకేనా. ఇది ఎంటైర్ స్ట్రింగ్ని నువ్వు స్పేస్ ఇవ్వు ఏమన్నా ఇవ్వు. ఓకే. అది మొత్తం ఎంటైర్ స్ట్రింగ్ అంతా స్టోర్ చేసుకుంటుంది. ఒకసారి దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. స్ట్రింగ్ ఈజ్ అని ప్లస్ పెట్టి ఎస్ట్. ఓకే. సేవ్ చేసి రన్ చేసా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు ఓకే, ఒక వర్డ్ని నేనేం చేశాను, సారీ, ఒక వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు హలో వరల్డ్. ఓకేనా. ఇక్కడ నువ్వు ఎంటర్కి ఎప్పుడైతే కొడతావో అది \n స్టోర్ అవుతుంది. ఓకేనా.
ఓకే. ఇక్కడ ఈ హలో మాత్రమే తీసుకుంటుంది. ఏది? ఈ నెక్స్ట్ అనే మెథడ్. ఓకే. ఇదంతా తీసేస్తా. ఓకే. ఇప్పుడు ఓల్డ్ \n అనేది ఎక్కడుంది? ఆ ఇన్పుట్ బఫర్‌లోనే ఉండిపోయింది. అవునా? ఇప్పుడు ఆ ఇన్పుట్ బఫర్‌లో చెక్ చేస్తే ఈ వాల్యూ ఉంది. ఆ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఎళ్లి ఏం చేస్తుందంటే ఈ దీన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. చూపిస్తా, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. హలో ఓల్డ్. ఓకే. ఎంటర్‌కి కొడుతున్నా. ఇక్కడ ఏం జరిగింది? నువ్వు ఎంటర్ చేసే స్ట్రింగ్ అన్నప్పుడు ఇక్కడ కర్సర్ అనేది వెయిట్ చేయలే. ఎందుకనంటే నీకు ఇన్పుట్ బఫర్‌లో ఇది ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది. అప్పుడు బఫర్ చెక్ చేసినప్పుడు ఈ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఈ ఎస్టీలో స్టోర్ చేసేస్తుంది. ఇప్పుడు నీకు ఇదేమో ఇది ఈ ఓల్డ్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇదేమో ఓల్డ్‌లో స్టోర్ అవుతుంది. అవునా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తా. ఓకే. ఎంటర్ కూడా అంటుంది. హలో మాత్రం ఎంటర్ చేసి ఎంటర్‌కి కొట్టా. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ ఇది తీసేస్తా. ఓకే. ఇక్కడ హలో అని పెట్టి ఓకే. ఈ హలో ఏమో ఈ వర్డ్‌లో స్టోర్ అవుతుంది. అవునా? ఓకే. ఈ హలో తీసేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ బఫర్‌లో ఓన్లీ ఈ ఎంటర్‌కి \n ఉంది. అవునా? ఇది క్లియర్ అవ్వలా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ నెక్స్ట్ లైన్ అనే మెథడు ఈ బఫర్‌ని చెక్ చేసినప్పుడు ఈ \n అనేది ఉంటుంది. ఓకేనా? ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఉంది. అవునా? అప్పుడు ఏం చేసిద్ది? ఆ ఎంప్టీ ఈ \n ముందల ఏముందో దాన్ని స్టోర్ చేసిద్ది. ఇందాకడ ఏముంది? ఇందాకడ ఈ హలో ఉంది కదా! ఓల్డ్ ఉందనుకో. ఓకే. WOORLD ఓల్డ్ ఉందనుకో. ఇదేమో హలోనేమో ఓల్డ్‌లో స్టోర్ అవుతుంది. ఈ ఇదేమో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ నెక్స్ట్ లైన్‌లో స్టోర్ అయింది కదా ఇందాకడ. ఇప్పుడు ఇది కూడా లేదు. ఓన్లీ హలోనే ఇచ్చినప్పుడు ఆ హలో వెళ్ళిపోయింది. ఇప్పుడు \n ఉంది. దీని ముందల ఏముంది? ఎంప్టీ స్ట్రింగ్ ఏమీ లేదు. అందుకని ఆ ఎంప్టీ స్ట్రింగ్ అని దీనిలో స్టోర్ అవుతుంది. ఎంప్టీ స్ట్రింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఎంటర్ ఏ స్ట్రింగ్ అన్నప్పుడు బఫర్‌లో \n ఉంది. దాని ముందల ఏమీ లేదు. ఆ ఎంప్టీ స్ట్రింగ్ అనేది దీనిలో స్టోర్ అయిపోయింది ఎస్టీలో. ఇప్పుడు ఓడ్ ఈజ్ హలో. ఓకే. హలో అనేది ప్రింట్ అయింది. స్ట్రింగ్ ఈజ్ ఇక్కడ ఎంప్టీ ఏమీ లేదుగా. ఇక్కడ ఏమి లేదుగా. ఆ ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఈ ఎస్టీలో స్టోర్ అయిపోయింది. ఓకేనా? ఓకే. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తామంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎలా చేస్తామంటే నెక్స్ట్ లైన్. ఓకే. ఈ మెథడ్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్ది? ఈ \n అనే దీని ముందర ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కదా! ఈ ఎంప్టీ స్ట్రింగ్ బఫర్‌లో ఉండిపోయింది. ఓకే. అప్పుడు ఇది .next అన్నప్పుడు ఇది ఒక స్ట్రింగ్ కోసం వెయిట్ చేసిద్ది. ఆల్రెడీ బఫర్‌లో ఏముంది? మనకు ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. దాన్ని తీసుకొచ్చి దీనిలో స్టోర్ చేస్తాం. దీన్ని ఏమైనా యూజ్ చేస్తామంటే చెయ్యం. అందుకని వేరియబుల్‌లో స్టోర్ చేయట్లా. ఓన్లీ .next అంటున్నా. ఆ బఫర్‌ని క్లియర్ చేసిద్ది అది. ఓకే. ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఏ స్ట్రింగ్ అంటున్నాం. మళ్ళీ స్ట్రింగ్ కోసం కర్సర్ అనేది వెయిట్ చేసిద్ది. ఈ మెథడ్ రాంగానే కాల్ అవ్వంగానే. ఓకే. ఒకసారి రన్ చేస్తాం చూడండి. ఎంటర్ ఏ వర్డ్ అంటున్నాం. హలో అని ఎంటర్‌కి కొట్టా. ఇప్పుడు చూడండి కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. ఆ ఎంటర్‌కి అనేది ఏది తీసుకుంది? ఇది తీసుకుంది. ఎంటర్‌కి ఇది \n దగ్గర ఎంప్టీ స్ట్రింగ్ ఇది తీసుకుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎంటర్ ఏ స్ట్రింగ్ అంటున్నాం. ఇక్కడ కర్సర్ అనేది అందుకని వెయిట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ఓల్డ్ అని ఇస్తా. ఇక్కడ ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏం స్ట్రింగ్ ఇస్తానంటే ఓకే. ఇక్కడ ఎంటైర్ స్ట్రింగ్‌నే ఇవ్వచ్చు మనం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఓకే. ఇప్పుడు ఇది స్పేసెస్ ఉన్నాయి. ఇది ఎంటైర్ స్ట్రింగ్ అని రీడ్ చేసిద్ది. ఓకే. ఎంటైర్ లైన్. ఓకే. అదిగోండి. మనకి హలో ఏమో హలో వర్డ్ ప్రింట్ అయింది. ఇది ఈ ఎంటైర్ స్ట్రింగ్ కూడా మనకి ప్రింట్ అయింది. ఓకేనా? ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. బఫర్‌ని క్లియర్ చేయడానికి ఇన్పుట్ బఫర్‌ని క్లియర్ చేయడానికి ఇది పెడతాం. ఓకే. ఫర్దర్‌గా కూడా యూజ్ చేస్తాం ఇది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటి? మనం క్యారెక్టర్‌ని రీడ్ చేసుకోవాలి కదా! ఓకే. ఇప్పుడు క్యారెక్టర్‌ని రీడ్ చేసుకుందాం. సరే ఇదంతా కామెంట్ చేసేస్తా. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్‌ని రీడ్ చేసుకుందాం. ఒక చిన్న సిస్ అవుట్ పెట్టి ఎంటర్ ఏ క్యా
క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఓకే. మనకి స్పెసిఫిక్‌గా ఫంక్షన్ అనేది ఇవ్వాల స్కానర్‌లో. ఓకే. మనం మరి ఎలా తెచ్చుకుంటాం అంటే, మనకి నెక్స్ట్ మెథడ్ ఉంది చూసారా? ఎస్‌సి డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ఉంది. ఇది వర్డ్‌ని రీడ్ చేస్తది. మనం ఏం చేస్తాం, దానిలో ఒక ఫస్ట్ క్యారెక్టర్ నువ్వు క్యారెక్టర్ ఎంటర్ చేయాలి క్యారెక్టర్ కదా! అది ఫస్ట్ క్యారెక్టర్ 0థ్ పొజిషన్‌లో ఉండిద్ది. ఓకే. ఇది ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్మ్. అవుట్‌పుట్ చెక్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక్కసారి. సిస్ అవుట్ క్యారెక్టర్ ఈజ్ ప్లస్ సిహెచ్. ఓకే. సేవ్ చేశా. ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా. ఓకే. ఇక్కడ నేను ఒకవేళ ఇది ఓన్లీ రీడ్ చేసుకునేది. హలో అని ఎంటర్ చేస్తే, హలో అని ఎంటర్ చేస్తే ఏం జరిగిద్ది? హ్మ్. ఇది హలో అనేది ఎలా స్టోర్ అయిద్దంటే, ఇది 0థ్ పొజిషన్‌లో ఇది 1, 2, 3, 4 ఓకేనా? ఈ ఇండెక్స్ ఆర్డర్‌గా స్టోర్ అయితాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ క్యారెట్ అనే ఫంక్షన్ ఏం చేసిద్ది, ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చిద్ది. అవునా? ఇదొక వర్డ్, ఇదొక స్ట్రింగ్ కదా! ఓకే. ఒక ఫస్ట్ ఈ వర్డ్‌లో ఫస్ట్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చిద్ది. ఓకే. 0థ్ ఇండెక్స్‌లో ఉన్నది. ఓకేనా? క్యారెక్టర్ ఆఫ్ 0 ఇది దీని అర్థం. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టర్‌ని ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి సిహెచ్‌లో స్టోర్ చేస్తున్నాం. నాకు ఒకసారి రన్ చేస్తా. సేవ్ చేసా. ఎంటర్ ఏ క్యారెక్టర్ అంటుంది. కానీ మనకి ఇక్కడ వర్డ్ ఎంటర్ చేయడానికి ఎలోనే. ఎందుకంటే అక్కడ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? నెక్స్ట్ అనే మెథడ్. అవునా? ఓకే. హలో. అందులో ఫస్ట్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చిద్ది. కానీ మనం మనం ఎలా ఒక క్యారెక్టర్ అంటున్నాం కాబట్టి ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలి. అక్కడ ఒక క్యారెక్టర్ ఉండిద్ది. అదే దాన్నే తీసుకొచ్చిద్ది. ఓకే. క్యారెక్టర్ ఈజ్ ఎమ్. ఓకే. ప్రతి డేటా టైపు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ప్రాక్టీస్ చేస్తే మీకే అలవాటవుతుంది. అండ్ ఈ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డేటా టైప్స్ వీడియో చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. అదేంటంటే యూజర్ నుంచి నేము, ఏజ్, ఈమెయిల్, పాస్వర్డ్ తీసుకొని స్కానర్ క్లాస్‌ని యూజ్ చేసి ఈ థింగ్స్ తీసుకొని కన్సోల్‌లో ప్రింట్ చేయండి. ఓకేనా? ఈ కోడ్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.